నమస్కారము. శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వారిచే వ్యాఖ్యానింపబడిన గీతామకరందమును భగవద్గీతా వ్యాఖ్యానమునకు స్వాగతము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. ఓ అర్జున, ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతమును, ఒకప్పుడు ఉష్ణమును, ఒకప్పుడు సుఖమును, మరి ఒకప్పుడు దుఃఖమును కలిగి చేయుచుండును. మరియు అవి రాకపోకడలు కలవయ్యై అస్థిరములై ఉన్నవి. కాబట్టి వానిని ఓర్చుకొనుము. వ్యాఖ్య: జగత్తు మిథ్య అను జ్ఞానము లేని వారు బాహ్య పదార్థముల సంయోగముచే ఇంద్రియములకు కలుగు శీతోష్ణ సుఖదుఃఖాది వికారములను సత్యములను కొని తన యందు వానిని ఆరోపించుకొని బాధనొందుచున్నారు. కానీ ఆ వికారములన్నీయు ప్రకృతి సంబంధములే అనియు ఆత్మ అకర్తయు నిర్లేపుడనియు ఎరింగువానికి అట్టి బాధ ఉండదు. కావున సమబుద్ధిచే వానిని సహించుకొనవలయనని భగవానుడు అర్జునునకు బోధించుచున్నారు. సుఖదుఃఖదాః శబ్దాది విషయముల వలన కలుగు సుఖము కేవలము సుఖము కాదు, దుఃఖమిశ్రిత సుఖము. ఏలయనిన కేవల సుఖములైనచో మరల దుఃఖము కలగకూడదు. కానీ అట్లు లేదు. ఒకంత సుఖమును కలుగచేసినను వెనువెంటనే అపరిమిత దుఃఖము కాచుకొనియే ఉండును. కనుకనే వానిని సుఖదాః అని చెప్పక సుఖదుఃఖదాః అని భగవానుడు వర్ణించిరి. ఆగమాపాయినః రాకపోకడలు కలవి. ప్రాపంచిక సుఖములు తటస్థించినప్పుడు ఎవరునూ మురిసిపోరాదు. ఏలయనిన అవి రాకడ మాత్రమే కలిగి ఉన్నవి కావు, పోకడయును కలిగి ఉన్నవి. చుట్టముల వలె వచ్చును, మరలా పోవును. అవి అనిత్యములు. కావున వాని ఎడల ప్రీతి, మమకారము, ఆసక్తి కలిగి ఉండకూడదు. అట్టివాడే ధీరుడని మన ముందు చెప్పబోతురు. ఈ తలుకు బెలుకుల సుఖములపై ఆశ కలిగి వాని వెంట పరిగిడువాడు దుఃఖమునే ఆహ్వానించువాడై సంసార గర్తమున పడిపోవును. కావున అట్టి క్షణిక సుఖములకై ప్రాకులాడక శాశ్వతాత్మ సుఖమునకై యత్నించవలను. తాం స్థితిక్షస్వ. తితిక్ష అనగా ఓర్పు. శీతోష్ణాదులు సంభవించినప్పుడు సమభావము కలిగి వానిని ఓర్చుకొనవలను. తితిక్ష అన్నది శమదమాది సద్గుణములలో ఒకటి. శబ్ద స్పర్శాది విషయముల యొక్క స్వభావము ఎట్టిది? అవి శీతోష్ణ సుఖదుఃఖదాయకములు, రాకపోకడలు కలవి, అనిత్యములు. ఆ శీతోష్ణాదులు సంభవించినప్పుడు ఏమి చేయవలను? సమదృష్టితో వానిని సహించుకొని ధైర్యముగా నుండవలను. ఇట్లు విషయజనిత సుఖదుఖాదులందు సమదృష్టి కలిగి ఉన్ని వానికి ఎట్టి ఫలితము చేకూరునో వచించుచున్నాడు. యం హి న వ్యతయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పురుష శ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఎవనిని ఈ శబ్ద స్పర్శాదులు బాధింపవో సుఖదుఖములందు సమభావము కల అట్టి ధీరుడే మోక్షమునకు అర్హుడు. వ్యాఖ్య: పురుషర్షభ ఓ అనగా పురుష శ్రేష్ఠ. ఇంద్రియములను జయించి విషయాదులచే చలింపక సుఖదుఖాదులందు సమభావము కలిగి పారమార్థిక శ్రేష్ఠత్వమును కూడా సంపాదింపుము ఓ అర్జున అని హెచ్చరించుటకు కాబోలు పురుషర్షభ అనే సంబోధన వాడబడినది. సమదుఃఖ సుఖం ధీరం. సుఖదుఖములందు సమానత్వము కలిగియుండుటయే ధీరత్వము. ఆత్మయందు స్థితుడై సుఖదుఖముల రెండిటినీ మనోవికారములుగా వీక్షించువాడే అట్టి ధీరుడు. దుఃఖమెట్లు ఒకానొక మనోవికారమో సుఖమును అట్టిదియే. కావున మనస్సునకు సాక్షియగు ఆత్మయందు నిలుకడి కలిగియుండు ధీరులగు మహనీయులు ఆ రెండిటిని సమముగానే వీక్షింతురు.
సోమృతత్వాయ కల్పతే. మోక్షమునకు అమృతత్వమని పేరు కలదు. ఈ నామరూప దృశ్య ప్రపంచమంతయు ఆ మృత్యుస్వరూపము. జనన మరణములతోనూ వినాశముతోనూ కూడినది. ఆత్మస్థితి రూప మోక్షము మరణరహితమైనది. కావున మోక్షమనగా ఆకాశమందో స్వర్గమందో కల ఒకానొక వస్తువు కాదు, అమృతత్వ పదవియే మోక్షము. మృత్యురహితమగు ఆత్మస్థితియే మోక్షము. దానిని పొందినవాడు మరల మృత్యువాత పడడు, మరల జన్మింపడు. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మోక్షార్హతకై భగవానుడిచ్చట ఒకానొక జాతిని కానీ, మతమును కానీ, కులమును కానీ పేర్కొనలేదు. ఎవరు ఇంద్రియ నిగ్రహము, విషయరాహిత్యము, సుఖ దుఃఖాదులందు సమభావము కలిగి యుందురో అట్టి ధీరులే మోక్షమునకు అర్హులని వచించిరి. ఆహా, గీతలో ఎట్టి ఉదాత్త భావములు ప్రకటింపబడినవో చూడు. మోక్షగణం అనగానేమి? మరణరహితమగు శాశ్వత ఆనంద పదవియే మోక్షము. దానిని ఎవరు పొందగలరు? శబ్ద స్పర్శాది విషయములచే చెలింపని వారు, సుఖ దుఃఖములందు సమభావం కలిగి ఉన్నవారు అగు ధీరులే మోక్షమును పొందగలరు. ధీరులనగా ఎవరు? శబ్దాది విషయములను జయించిన వారు, సుఖ దుఃఖములందు సమభావం కలవారు ధీరులు అనబడదురు. ఏది సద్వస్తువో ఏది అసద్వస్తువో విశదీకరించుచున్నాడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వదర్శిభిః. అసత్యములైనట్టి దేహాదులకు ఉనికి లేదు, సత్యమైనటి ఆత్మకు లేమి లేదు. తత్వజ్ఞానులకు వారు ఈ రెండిటి యొక్క నిశ్చయమును బాగుగా తెలుసుకొని ఉన్నారు. వ్యాఖ్య: తత్వదర్శిభిః. దర్శిభిః అని చెప్పుట వలన తత్వమును ప్రత్యక్షముగా చూచిన వారని అర్థము, కేవలము నోటితో పలుకువారు కాదు. సత్యమును కరతలామలకముగా గాంచువారని అర్థము. అట్టి జ్ఞానులకు నిత్యానిత్య వస్తు పరిజ్ఞానము లెస్సగా యుండును. అనగా ఏది కలదో ఏది లేదో వారికి బాగా తెలుగును. ఈ దేహదృశ్య జాతమంతయు నశించినది కావున పరమార్థముగా లేనిది. అట్టి లేనిదానికి ఉనికి ఏ కాలమందును ఉండనేరదు. ఒకవేళ కనిపించినను అది ఎండమావుల వలె అభాసమే అగును. ఆత్మయో సత్యవస్తువు, దానికి లేమి ఏ కాలమందును ఉండనేరదు. ఈ యథార్థ స్థితిని జ్ఞానులు మాత్రమే ఎరుగగలరు. తదితరులు ఈ సత్యమును తెలుసుకొనలేక లేనిదానికి ఉనికి కల్పించియు ఉన్నదానికి లేమి కల్పించియు నానా బాధలు నందుతురు. ఉదాహరణకు, ఉన్న భగవంతుడు లేరనుట ఒక దోషము, లేని జగత్తు ఉన్నదనుట మరి ఒక దోషము. మొదటి దానిని అహంభావమనియు రెండవ దానిని విపరీత భావన అనియు అందరు. అహంభావనచే సత్యవస్తువు వారికి దూరమైపోవుటచే నిత్యానందము వారి నుండి పలాయనమైపోవుచున్నది. విపరీత భావనచే అసత్య వస్తువు ధరికి చేరుటచే దుఃఖము చెంతకు వచ్చుచున్నది. అట్టి దుఃఖము అంతము అనిన ఉన్నదానిని ఉన్నట్లుగాను లేని దానిని లేనట్లుగాను చూచిన చాలును. అది ఏ శాంతికి మార్గము, దుఃఖరాహిత్యమునకు బాట. తత్వజ్ఞులు ఈ కీలకమును గ్రహించి తమ తమ జీవితములను కృతార్థము నడుచుకొనిరి. అజ్ఞానులు దానిని తెలుసుకొనలేక సంసార చక్రమున తగులుకొని దుఃఖములను పొందుచున్నారు. ఈ శ్లోకమునందు బ్రహ్మసత్యం జగన్మిథ్య అను పరమసత్యము ఉద్ఘాటించబడినది. ప్రశ్న: తత్వజ్ఞానులు ఎట్టి అనుభవము కలిగియుందురు? నామ రూపాత్మకమగు దృశ్య ప్రపంచమును లేనిదానిగను సచ్చిదానంద పరమాత్మను కలదానిగను వారు చూచుచుందురు.